ఆంధ్రప్రదేశ్లో నిజంగానే కోవిడ్ కేసులు బయటపడ్డాయా? లేదా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌ల్లో ట్రెండ్ అయ్యే ఒక న్యూసేనా? రియల్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. రీసెంట్‌గా కడప డిస్ట్రిక్ట్‌లో ఒక మీటింగ్‌లో హెల్త్ ఆఫీసర్ అయితే కన్ఫర్మ్ చేశారు. 8 కోవిడ్ కేసెస్ అయితే యాక్టివ్‌గా ఉన్నాయని చెప్పి. రీసెంట్‌గా ముగ్గురైతే కోవిడ్ వల్ల చనిపోయారైతే న్యూసెస్ అయితే వస్తున్నాయి. అలాగే 18 మందికి కోవిడ్ యాక్టివ్‌గా ఉందని అయితే చెప్తున్నారు. సో, అఫీషియల్‌గా హెల్త్ ఆఫీస్ దగ్గర నుంచి అయితే మనకి రిపోర్ట్స్ అయితే రావాలి. అయితే కోవిడ్‌లో వచ్చినోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ శాంపిల్ తీసుకొని పూణే ల్యాబ్‌కి అయితే పంపించారు. ఇంకా శాంపిల్ రిజల్ట్ అయితే రావాలి. వాళ్ళే హెల్త్ ఆఫీసర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇది కోవిడ్‌లో ఒక నార్మల్ స్టేజే. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త మీరు తీసుకోండి అయితే చెప్తున్నారు. ఎవరైతే ఏజ్ పీపుల్స్ ఉంటారో, ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉన్నారో వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకున్నారు కాబట్టి సో, మీకు చాలా వరకు ఈ కోవిడ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే లేదని అంటున్నారు. యాజువల్‌గా మనకు కోవిడ్ ఇంతకుముందు ఎంతైతే వచ్చిందో అదే రకంగా సింటమ్స్ అయితే ఉన్నాయి. అంటే దగ్గు, జలుబు, గొంతుకి నొప్పి, తలకాయ నొప్పి ఇలాగ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సింటమ్స్ అయితే ఉన్నాయి కదా! ఇదే సింటమ్స్ అయితే వస్తున్నాయి. మీ పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. హాట్ వాటర్ తీసుకుంటా పెద్దవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని నా సైడ్ నుంచి సజెషన్. మీరేమనుకుంటున్నారు? నిజంగా కోవిడ్ వచ్చేసింది. దీన్ని జనాలు పానిక్ అవుతున్నారని చెప్పి ఇదొక ఏమీ పానిక్ అవ్వద్దని సృష్టిస్తున్నారంటావా? అంటే వాళ్ళు ఇచ్చిన వ్యాక్సిన్ పవర్ అనేది సరిపోవట్లేదా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్‌లో కామెంట్ చేయండి. తస్మా జాగ్రత్త. మన హెల్త్ మనమే చూసుకోవాలి. కొంచెం బయటికెళ్ళినా గానీ సేఫ్ అండ్ సెక్యూర్‌గా కొంచెం హ్యాండిల్ చేసుకోండి. సో, అలాగే ఇన్‌కమ్ పరంగా కూడా చూసుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు చాలా వరకు ఫ్యామిలీస్ అతలాకుతలం అయిపోయినాయి. మా ఫ్యామిలీ అయినా చాలా వరకు మధ్య తరగతి ఫ్యామిలీస్ అన్నీ అతలాకుతలం అయిపోయినాయి. ఎందుకంటే మనం జాబ్ హోల్డర్స్. మనం జాబ్ మీదే డిపెండ్ అయిపోయి ఉన్నాం కాబట్టి మనకి మంత్లీ ఈఎంఐస్ వగైరా ఉంటాయి కాబట్టి కొంచెం మనీ కూడా బ్యాకప్ పెట్టుకుంటే చాలా మంచిది ఉన్న పరిస్థితులు బట్టి. అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. ఇంకా దీని గురించి అప్డేట్స్ ఇస్తాను. సో, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మరిన్ని అప్డేట్స్ మీకు స్పీడ్‌గా మీ ముందుకు తీసుకొస్తా.